ನೋಡಿನಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ತಂದೆ. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కూర్చుందాం. రెండు పాటలు మనం ఉత్సాహం చేతి తట్టి పాడదాం. అందరికీ తెలిసిన పాట, ఫస్ట్ తెలుగు పాట పాడదాం. ప్రియమైన
హల్లెలూయా. ఉత్సాహంగా ఒకసారి గట్టిగా చేతులు తగ్గమా దేవునికి చాలా దేవుడు హల్లెలూయా. అందరికీ తెలిసిన ఒక కన్నడ పాట.
అందరి గట్టిగా స్తోత్రాలు చెప్తాను. ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హల్లెలూయా హల్లెలూయా. శ్రీమికి రబల కరగల జరగదురా. ఆమేన్ యేసువే హల్లెలూయా హల్లెలూయా. శాశ్వత ప్రేమయా
Amen.
మీకు మాత్రమే తండ్రి ఆరాధన యేసు మీకే ఆరాధన యేసు మీకే ఆరాధన యేసు మీకే ఆరాధన యేసు మీకే. ఒక మేఘం మా మధ్య వెళ్తుంది. ఆ మేఘంలో ఒక షకిన మహిమ ఉంది. ఆ షకిన మహిమ ఒక్కొక్కరి మీద దిగుతాను. ఆ షకిన మహిమలో మీ యొక్క ప్రసన్నతను మేము చూస్తాం. ఆ యొక్క షకిన మహిమలో తండ్రి ఓ మీ యొక్క వెలుగు మమ్మల్ని చుట్టుకోతుంది తండ్రి. అలా ఉండే అంధకారం మొత్తం బయటికి వేస్తున్నామంలో ఇప్పుడు బయటికి వేస్తున్నాము. అన్ని చీకటి అంధకార ఓ మమ్మల్ని వెలుగుగా మారుస్తాను. షకిన మహిమ మమ్మల్ని వెలుగుగా మారుస్తాను. ఎంత బాగానే మీరు బాధ్యత వహించి మీరే నడిపించండి. యేసు యొక్క ప్రియమైన నామములో వేడి పొందుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ ఎత్తుకోండి. ఎంతమందికి దేవుని యొక్క ప్రసన్నత అనుభవించగలుగుతారు? హల్లెలూయా. కీర్తనలు 3. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. గట్టిగా చెప్పండి. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడమును, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతములో నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపు. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి. సాక్ష్యాలు ఉండేవాళ్ళు మాత్రం లేచి నిలబడుకోవచ్చు. మైక్ తెచ్చి సాక్షి. హల్లెలూయా. స్తోత్రరాజా, పరిశుద్ధనామం కూడా స్తోత్రరాజా. అప్పా కర్రే అప్పా నెలంతా నన్ను నడిపించి అనాత్మకి పాత్రకి పాత్ర నా ఇంటి పుట్టుకురా నడిపించి నన్ను కూడా స్తోత్రరాజా. కాదు అప్పా స్తోత్రరాజా. ఈసై సూదులేసి ఊదుకొనేసి చెరుకులు పుట్టు ఉండే కాకుండా నిన్ను ప్రేయర్ చేసేది. అప్పా నేను ఎప్పుడు సైకిల్ తట్టి నీకు హ్యాపీ చెప్పాలా, సైకిల్ తట్టి బాగా పాడాలా, నాకు ఆరోగ్యంగా ఉండాలప్పా. చచ్చిన పాడను బతికిచ్చింది దేవుడప్ప. నా మధ్యలో ఉండే నన్ను కాపాడింది దేవుడప్ప. మరి జయించింది దేవుడు.
అబ్బా సోద రాజా, నీకు తప్ప మాకెవరు ఉండాలి పెళ్ళి తండ్రి. నా దొమ్మల సిద్ధులు పెద్ద నువ్వు రాజా. 5 వయసు బిడ్డకే ఒకే నెల మా నాయన మా ఆయన కూడా తిరుగుతుంది. మధ్యలో నేను నమ్మింది 7 ఏళ్ళ బిడ్డకంతా నాకు ఒక ఊర్లే పోతా ఉంటే సిల్వేసికా. అప్పుడే నన్ను ముట్టిన దేవుడు, తల్లి గర్భిణిలోనిచ్చే నన్ను పుట్టిన దేవుడు రాజా. నేను తెలుసుకోకుండా అయిపోతుంది రాజా. అంతవరకు నాకు ఏమే వచ్చినా కూడా నువ్వు కాసు కాపాడుతూ ఉంటుంది. నీ పడుకున్నా కూడా నాకు ఒళ్ళు బాగా లేకుండా పొద్దు పుట్టే తోలుకు నాకు ఏమి లేకుండా కాపాడిన దేవుడు రాజా. నువ్వు రక్షించిన దేవుడు రాజా. నా కుటుంబానికి ఏమి కావాలని నేను వేడుకున్నా కూడా అన్నీ నువ్వు చూసేసి స్వామి. అంతేకాదు రాజా, అప్ప పొత్తొక్క ఆత్మ నాకు చూసేసినట్లు వాళ్ళకు చూసేసి స్వామి. సమాధానంతో సంతోషంతో నన్ను నడిపించే దేవుడు నా కుటుంబరాలు మరి సోషల్ మీడియాలో వచ్చిన ఒక్కొక్క ఆత్మకి పాఠశాలకి నాలో వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి నా ఊరికి పక్క ఊరికి అంతా కాసు కాపాడే దేవుడు, కట్టించే దేవుడు వాళ్ళంతా మార్చు స్వామి. నన్ను మార్చినట్లు వాళ్ళు మార్చు రాజా. ఈ లోకానికి నేను సాక్షిగా ఉండాలా స్వామి. అవును రాజా. ఇప్పుడు 40-50 ఏళ్ళు నా భర్త చచ్చి 35 ఏళ్ళయ్యా. అప్పటి నుంచి నా బిడ్డలు చిన్న బిడ్డలు అప్పటి నుంచి నేను కోరుకోలేదు. అప్ప నా పానం ఉంటే నేను సరిచి కట్టాలప్ప. నేనా ఈ పక్క ఊరికి అంతా నిజమైన దేవుడు ఎవరో చెప్పాలి రాజా. అప్పుడు మనకు అవసరం జీవించి సిలువేల గాయం పడిన దేవుడు మనకు అవసరం. ఈ భూమిలో వచ్చిన దేవుడు నిజమైన దేవుడు, విగ్రహాలు కాదు అని చెప్పి నిజం చెప్పాలని ఒక ఆశ ఉంది. అది నెరవేర్చాలి రాజా. అది నెరవేర్స్తామని చెప్పేసి నేను నమ్ముకుంటూ కాసిస్తాను. ప్రతి ఒక్క ఆత్మకి చెప్తాను, మన దేవుడే గొప్ప దేవుడు ఈ లోకానికి. వేరే దేవుళ్ళంతా కాదు, నమ్ముకొని ఆడిపోతారు ఏడిపోతారు. అది కాదు. నాకెందరో చెప్పి జ్ఞానస్థానం ఎత్తుకున్నప్పుడు మన దగ్గర నువ్వు వాళ్ళు నమ్మి ఏమిటి పోయిండావు, దుడ్డుకి ఆశపడిండావు బా నువ్వు. అందరికి నీకు దుడ్లు ఇస్తారు. ఆత్మ పరిశుద్ధంగా ఉండే చూస్తాడు దేవుడు. మనకు అవసరం గాయపోయిన దేవుడు. మీరు పోతారు విగ్రహాలకి, ధర్మస్థలము తిరుపతి టెంకాయలు కొడతారు, పిల్లలు కొడతారు. అది నిజమైన దేవుడు కాదు, సత్యమైన దేవుడు కాదు. యేసు స్వామి లోకంలో ఒక్కరే నిజమైన దేవుడు అని అందరికీ చెప్తా ఉంటుంది. నన్ను ఎందరో దూసొచ్చి అంత దూసొచ్చిన వాళ్ళకి అంత ధైర్యంగా చెప్తా ఉంటుంది. ఆ దేవుడు అంత బలం, అంత ఆరోగ్యమిచ్చి తెల్లి తండ్రిగానే ఎక్కువగా నన్ను కాసు కాపాడి అప్ప నా మరణం జయించి నన్ను తన బిడ్డగా మార్చుకొని దేవుడప్ప. నా బిడ్డలకి, నా ఇడు కుటుంబరాలకి, లోకానికి కాసు కాపాడిన దేవుడు, కన్నిచ్చే దేవుడప్ప. అప్పుడు నామ కూడా అని కూడా సోతరాజా, నామ కూడా అని కూడా సోతరు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని ఇంతవరకు దేవుడు కాచి భద్రపరుచున్నాడు. దేవుని పాదాలు కోటి స్తోత్రం. దేవుడు నా సాక్షి ఏమంటే, పోయిన ముందు వారము పాస్టర్ ఒక ప్రాఫిట్ని చూడాలని పోయేసి అంటే ఆయనే వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పు నిండని పోయినప్పుడు ఈవినింగ్ వచ్చేస్తా నిండు. మేము చూస్తూ ఉంటాము, ఫోన్ చేయొద్దండ్రి అనిండు. అయినాను 8 గంటలైంది. మేము ఇంకా ఎట్లా ఒంటరిగా ఉండేది అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే ఎత్తనే లేదు. సరే అని వాళ్ళ ఇంటి వాళ్ళకంతా చేసినాము, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ పిన్నమ్మకి, అందరికి ఎవరు ఫోన్లే ఎత్తలేదు. సరే వస్తాడులే అని చెప్పి మేము సైలెంట్ 10:45 ఫోన్ చేసి నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు వచ్చేలేదు, మీరు పండుకోండి, రేపు వస్తాను అనేసిండు. సరే ఆ పాస్టర్ ప్రాఫిట్ మాట్లాడాలంట నీ దగ్గర అని చెప్పి ఫోన్ ఇచ్చిండు. ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు ఆయన. ఫోన్ ఇచ్చిన వెంటనే అన్నీ నన్ను స్కాన్ చేసినట్టు చెప్పేసిండు. స్కానింగ్ కూడా నేను ఎన్నోసార్లు పోయినాను నా ప్రాబ్లంలు తెలుసుకునేదానికి. ఇంట్లో చూస్తే అన్ని స్కానింగ్లు ఉండి డాక్టర్ లాస్ట్గా తిట్టేసిండు, ఇంక మీదట నువ్వు స్కాన్లు తీసినవంటే బోన్ క్యాన్సర్ వచ్చేస్తుంది, ఇన్నిసార్లు నువ్వు మిషన్కి రిఫ్లెక్ట్ అయి ఉండవు అని. సరే అని చెప్పి ఆయన చూస్తే ఒకే సెకండ్లో అన్నీ చెప్తా ఉన్నాడు నా ప్రాబ్లం అంతా. ఏమి నా ఇట్లా చెప్తా ఉన్నాడు, అది ప్రేయర్ కూడా చేయలేదు ఆయన. నా వాయిస్ విని వెంటనే అన్నీ చెప్తా ఉన్నాడు. నేను అవును పాస్టర్ అని చెప్తా ఉన్నాను. సరే దేవుడు నీకు విడుదల ఇచ్చేసిండా, నేను ప్రేయర్ కూడా చేయలేదు, విడుదల ఇచ్చేసిండా. నేను వెంటనే నాకు లెఫ్ట్ సైడ్లో ఒకతర నిప్పు శాఖం దిగినట్లయింది. నేనేం కండ్లు కూడా మూయలేదు, ఏం లేదు. ఆయన దగ్గర మాట్లాడుతూ ఉంటేనే ఆయన
నేను చెప్పిందంతా నీకు పోయేసింది, ఇప్పుడు హీలింగ్ నీకు జరిగేసింది అనిండు. నేను నేను ప్రేయర్ కూడా చేయకుండా హీలింగ్ జరిగేసింది అని చెప్తా ఉండాడే అని చెప్పి ఆయన ఏమనిండు, మీరు నిలబడుకొని ఉండారా కూర్చొని ఉండారా అంటే నేను పండుకొని ఉన్నాను. సరే ఫోన్ వచ్చిందని లేచి కూర్చొనే ఉండాను అని చెప్పినాను. కూర్చొని ఉండే చోట నీకు అంతా జరిగేసింది అని ఫోన్లో చెప్తా ఉంటాడు. ఇంకా ప్రేయర్ కూడా స్టార్ట్ చేయలేదు. సరే చెప్పింది అని చెప్పి నేనేం చేసినాను, నిలబడుకుందాము పెయిన్ ఉందో లేదో అని చెప్పి నిలబడుకున్నాను. నిలబడుకొని చూస్తే ఏమీ లేదు, వంగాకే కాకుండా ఉండేది. వంగి చూసినాను లేదు, ఫోన్లోనే ఉన్నాడు. మళ్ళా చిన్న వయసుకు పోయేసి ఆయన నా చిన్న వయసుకు పోయేసి చిన్న వయసులో జరిగే విషయం అంతా ఆయన చెప్తా ఉన్నాడు. చెప్తే అవతల సరే అని చెప్పి నేను ఆయన దగ్గర మాట్లాడాకే కాలేదు. ఆయన అక్కడ చెప్తా ఉంటే ఒక పక్క ఏమని నీకు వాళ్ళు చెప్పేదంతా ఏమి జరగలేదు అని ఒక శబ్దము వినపడతా ఉన్నది. ఆయన అడిగిండ్రు నీకేమి వినపడతా ఉంది తెలుస్తూ ఉందంటే ఇట్లా చెప్తా ఉంది సైతాను నీకు అదంతా ఏమి జరగలేదని. అంటే యేసు నామంలో ఇప్పుడు సైతాన్ మాట్లాడదు, ఇక మీదటి నీ దగ్గరికే రాదు, ఏంజల్స్ మాట్లాడతారు, నువ్వు దాన్ని చూస్తావు వింటావు అనిండు. సరే నేను ఆయన చెప్పేసిండు అని చెప్పేసి సరే నీకు పాస్టర్ ఏం మాట్లాడలేదు అట్లే కట్ చేసేసిండు. పనుకొని పొద్దున్నే లేచి చూస్తూ ఉన్నాను, ఆ పెయిన్ ఏ లేదు. సరే అని ఇది ఊరికట్లా అప్పుడు ప్రేయర్ చేసినప్పుడు ఆయన చెప్పినప్పుడు విడుదల జరిగి ఉంటుంది, మళ్ళీ వస్తుందేమో అని చెప్పి నేను ఆ పొద్దు నుంచి పొద్దు వరకు చూస్తూ ఉన్నాను. ఆ పెయినే లేకుండా దేవుడు ఒకే సెకండ్లో మార్చేసిండు. ప్రేయర్ కూడా చేయలేదు ఆయన చెప్పే మాటల్లోనే నొప్పి పోయేసింది. కొంచెం పైన కూర్చునేక వేయలేదు. నేను మొన్న చెన్నైకి ట్రావెల్ చేసినాము, కూర్చొనే అంచేపు పోయినాము, ఏం పెయిన్ కాలేదు. దేవుడు అంత గొప్పగా ఒకే సెకండ్లో ఆయన మాట ద్వారా దేవుడు మాటల్లో స్వస్థత ఉంది అని చెప్పింది అది నిజమే. దేవుడిని ఒక మాట ద్వారా స్వస్థత కలిగింది. అది మాత్రమే కాకుండా ఆయన ఏంజల్స్ నీ దగ్గర మాట్లాడతారే అని చెప్పిండి అని చెప్పి నేను డైలీ 3 గంటలకు లేసేటప్పుడు ఎట్లా ఏంజల్స్ నా దగ్గర మాట్లాడతారు నేను చూడాలా, నాకు వినపడుతుంది అంటే 2 దినాలు ఇడ్చుకొని ఆయన చెప్పినట్లే వచ్చి మేమే ఏంజల్స్ మాట్లాడుతూ ఉంటాము అని చెప్పి అట్లే ఎక్కడో నన్ను తోడుకొని పోయినట్టు నాకు తెలుస్తూ ఉంది. అదే మరి శ్యామ్లం చెప్పింది 2 వారాలకు ముందు మేము అక్కడ పొలం దగ్గర పోయినాము, అక్కడ పాస్టర్ ఎక్కడికో పోయింది, చూస్తే పరలోకానికి తీసుకొని పోయినరు అని చెప్పిండ్రు అని. ఆ ఏమో చెప్పిన దానికి ఇది జరిగేదానికి అట్లే దేవుడు దర్శనాలు చూడు ఎట్లు చూపిస్తాడు అని. సరే అని వాళ్ళ దేవదూతలు చెప్తా ఉంటారు, మీ పాస్టర్ వాళ్ళ తమ్ముడు ఇట్లా ఏడుస్తూ ఉంటాడు అని చెప్పి కొంచెంసేపు మాట్లాడేసిపోయిండ్రు. నేను వీళ్ళు దేవదూతలా కాదని నాకు ఎట్లా తెలిసేది, ఎవరు మాట్లాడిండ్రు అని చెప్పి నేను ప్రేయర్ చేస్తానే ఉన్నా. ఎప్పుడు నేను 1 అవర్ అట్లా ఎంతసేపు అవుతుందో అని చెప్పి ప్రేయర్ చేసి పండుకునేస్తాను. కానీ ఆ పొద్దు పండుకునేకే కాలేదు, కళ్ళ ముందే తెలుస్తూ ఉంది. ఆ దేవదూతలు వచ్చి చెప్పింది ఇది ఎట్లా మనం నమ్మేది, నిజమో కాదో, వేరే ఎవరన్నా చెప్పిండ్రో ఇది దేవదూతల శబ్దమో కాదో అని నేను పాస్టర్ చెప్పనే లేదు. మేము ఎక్కడికో పోయేసి వస్తూ ఉన్నాము, వచ్చేటప్పుడు ఇంటి దగ్గర వచ్చేటప్పుడు ఇట్లా మాట్లాడిండ్రు, అది నిజమో కాదో, ఆయన చెప్పింది నిజమో లేదో, ప్రాఫిట్ చెప్పింది వీళ్ళు ఏంజల్స్ నిజం చెప్పిండ్రో లేదో అని అంటే పాస్టర్ ఏమని సరే వాడికి ఫోన్ అయ్యి అనిండు. ఎట్లా వాళ్ళ దగ్గర మనం మాట్లాడలేదు ఎట్లా అంటే వాళ్ళ ఇంటికి మనకు సంబంధం లేదు, వాని గురించి నీకు దేవదూతలు చెప్పిండ్రా, సరే ఫోన్ అయ్యి స్పీకరు నువ్వు మాట్లాడు అనిండు. నేను అడుగుతూ ఉంటే వాడు అవును కా నీకు ఎట్లా తెలిసింది, అవును కా అని చెప్తా ఉన్నాడు. సరే అట్లే ఫోన్ పాస్టర్ తీసుకో మాట్లాడిండు. అప్పుడు నేను గ్రహించిన చూడు ఎక్కడో జరిగేది, మనము మన సమస్యలకి ఎన్నోసార్లు ప్రేయర్ చేస్తూనే ఉంటాం, ఎన్నో ఏళ్ళుగా మన సమస్యలు చెప్పలేదు, ఎవరికో జరిగే సమస్యల్ని ఆ దేవదూతలు చెప్పిన వాడు చాలా షాక్ అయిపోయింది. ఎట్లా కానీ నేను ఎవరికి చెప్పనే లేదే, నీకు ఎట్లా ఇంత విషయం తెలిసింది అని. సరే అని అది చెప్పేసినాము. దేవదూతలు వచ్చి మాట్లాడేసిండ్రు. ఆయన ఏమనిండి మీదట నీ జొత్తులో దేవదూతలే ఉంటుంది చూస్తూ అనిండు. నేను ఎక్కడికి పోయినాను ఆకాశం పైన అట్లా చూస్తే కూడా దేవదూతలు అట్లే నన్ను చూస్తూ ఉండారు.
అట్లే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎక్కడికి పోయినాను నేను పోయేటప్పుడు వచ్చేటప్పుడు దేవదూతలు అట్లే నన్ను చూస్తూనే ఉండారు. ఎక్కడికి పోయినాను వచ్చినాను వాళ్ళ శబ్దము వినపడుతూనే ఉంది. నేను ఎన్నో దినాలు ప్రేయర్ చేసి ఉన్నాను, నాకు వరాలు కావాలి, అభిషేకం కావాలని. ఒక్కొక్క దినం చేసేటప్పుడు దేవుడు ఒక్కొక్క వరాలని దయచేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. మనం మర్చిపోయి మనకు దేవునికి నీతిగా లేకపోయినా కూడా దేవుడు మనల్ని నీతిగా ఎంచి దేవుడు ఎంతగానో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆ ప్రాఫిట్ చెప్పిందంతా అట్లే జరుగుతూ ఉంది. దేవుడు అంత గొప్ప సాక్షి ఇది. ఏమంటే నేను ఎంతో కష్టపడుతూ ఉన్నా, ఎంత నొప్పులు. డాక్టర్ సర్జరీ చేయాలని ఒక 6 ఏళ్ళ నుంచి చేయాలంటూనే ఉండింటారు. కానీ ఫ్రెండ్స్ ఏమనింటారంటే డాక్టర్స్, నువ్వు సర్జరీకి పోయినవంటే బెడ్ రిడన్ అయిపోతావు, మళ్ళీ చేసేక్కలేదు. దానికి నేను పిశాస్ కూడా మనం శోధనలు పెడుతుంది, కానీ జయించక దేవుడు శక్తి ఇస్తాడు. ఒక్కొక్కసారి మనము సర్జరీ అనిపోతే ఇంక మీదటి ఆ సర్జరీకి పోకూడదు. ఏమైనానో అది దేవుని చిత్తమే అని నిడిచినప్పుడు దేవుడు ఎంతో గొప్పగాను ఒకే సెకండ్లో నాకు చాలా కష్టపడతా ఉన్నా. నేను వంగేకి లేసేకి లేకుండా కూర్చునేస్తే మళ్ళీ లేసేకి కష్టము. 5 నిమిషాల పైన నాకు కూర్చునేకి అవుతా లేదు. అట్లా ఎన్నో ఏళ్ళ నుంచి నేను కష్టపడింది. దేవుడు ఒకే సెకండ్లో దేవుని యొక్క వార్తల్లో విడుదల కలిగింది. ఇంత గొప్ప దేవుడు ఈ సాక్షిని ఆశీర్వదించి దేవుడు నడిపించాలా. ఇంకా మీరు దేవుని దగ్గర నమ్మి వచ్చేటప్పుడు దేవుడు నాకు చేయలేదని మనం మేలు కోసం మాత్రం రాకూడదు. దేవుని ఆలయానికి దేవుడు నాకు చేసినాను స్తోత్రము, చేయకపోయినాను స్తోత్రము. దేవుడు చెప్తా ఉండు, మనం అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేసి ఉంటాడు. కానీ దేవునికి మనం నీతిగా నడుచుకునే లేదు. దానివల్ల పిశాసును కొంచెం క్రియ చేస్తుంది. మీరు ఒకరిద్దరు వచ్చినాను దేవునికి నమ్మకంగా రాండ్రి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తాడు. ఆమేన్. దేవుడు నిజంగానే మేలు చేసి ఆ బిడ్డకి నడుము నొప్పి బాగా చేసి చేప నిలబెట్టి నా ప్రసంగాన్ని తక్కువ చేసింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే, పోయిన వారం మనము ఒక విషయం మనం మాట్లాడుతుంటే దేని గురించి, పోయిన వారం రానాలి నేను అడిగేది. పోయిన వారం వచ్చిన వాళ్ళు చెప్పండి దేని గురించి మనం మాట్లాడుతుంటే. మీరు ఇట్లా మర్చిపోతుంటే మీకుదా కష్టం, నాకేం కష్టం లేదు. నాకు చాలా యూజ్గా ఉంది. నేను చెప్పే వార్తలు నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను దాన్ని ఉపయోగిస్తాను. సో నాకు అది అయితాను. పోయిన వారం దేని గురించి మాట్లాడినాము చిన్న క్లూ అండి, నేను కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఆమె నేను చెప్పేసుకోవాలంట. దేని గురించి మాట్లాడండి పోయిన వారం? సరే, నా పిల్లలు వార్త, హల్లెలూయా, మాటల గురించి. సో నేను చెప్పిన పోయిన వారము దేవుడు ఈ లోకాన్ని ఎట్లు సృష్టించే మాట, ఆకాశాన్ని ఎట్లు సృష్టించే, చెట్టుని ఎట్లు సృష్టించే, గుట్టని ఎట్లు సృష్టించే, చేపల్ని, ప్రాణుల్ని అన్నిటినీ సృష్టించే. సో ఆయన మాటకి ఎంత పవర్ ఉందంటే, ఆ నోట్లో నుంచి ఒక మాట బయటికి వస్తుందంటే అది కంప్లీట్ అయిదా బయటికి వస్తుంది. అది బయటికి వచ్చి కంప్లీట్ చేసేది వేరే, అది బయటికి వచ్చి దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది, దాన్ని వచ్చి క్రియలే చూపిస్తుంది. కానీ ఆ మాట బయటికి వచ్చేటప్పుడే అది కంప్లీట్ అయిదా బయటికి వస్తుంది. ఇదేం వాక్యం అంటే, ఆ వాక్యం ఒకటి చదవండి. యెషయా 55:11. యెషయా 55:11. సో ఆ మాటలు ఎంత పవర్ ఉందంటే, ఈ పెదాలు ఆ మాట బయటికి దాటిందంటే అది జరగాలి. ఈ పెదాల నుంచి ఆ మాట బయటికి వచ్చేసిందంటే జరగాలి. రాని మాటలు దేవుడు మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. ಹಾಗೆಯೇ ನನ್ನ ಬಾಯಿಂದ ಹೊರಟ ಮಾತು ನನ್ನ ಇಷ್ಟಾರ್ಥವನ್ನು ನೆರವೇರಿಸಿ ನಾನು ಉದ್ದೇಶಿಸಿದ್ದನ್ನು ಕೈಗೂಡಿಸಿದ ಹೊರತು ನನ್ನ ಕಡೆಗೆ ವ್ಯರ್ಥವಾಗಿ ಹಿಂದಿರುಗುವುದಿಲ್ಲ. ಆಮೆನ್. హల్లెలూయా. సో ఈ యొక్క మాట, ఈ యొక్క వాక్యంలో 2 ముఖ్యమైన పాయింట్స్ మనం చూస్తాము. ఒకటి, నా నోట్లో నుంచి బయటకు, తన నోట్లో నుంచి, యేసు దేవుని నోట్లో నుంచి బయటికి వచ్చే ఆ యొక్క మాట, అది ఫస్ట్ ఏం చేస్తుందంట, అన్నిటినీ కంప్లీట్ చేస్తుంది. హల్లెలూయా.
ఈ భూమి కలుగును గాక అని దేవుడు చెప్పిన వెంటనే భూమిలో ఉండే మినరల్స్, గోల్డ్, మెటల్స్, సిల్వర్, మనకి వాల్యుబుల్గా ఉండే పెట్రోల్, క్రూడ్ ఆయిల్, ఎన్ని విషయాలు తవ్వుతా అంటే వస్తానే ఉంటుంది. హల్లెలూయా. మన కేజీఎఫ్ లో తవ్విరే గోల్డ్ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు, మాకు గోల్డ్ వద్దు, మాకు మట్టి చాలు అంటారు. హల్లెలూయా. ఆస్ట్రేలియా కంపెనీ వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, మాకు గోల్డ్ వద్దు, ఏం కావాలా, ఆ మట్టి ఇచ్చేయండి సార్. ఏం రాదు మట్టి, మేము దాంట్లో వేసి మన్మథ రాస డాన్స్ ఆడుతాం రా అంటారు మనలు. వాళ్ళు వద్దు, మీరు ఆడుకోండి, మీరు కింద ఆడుకోండి, పైన ఆడుకోండి, మాకేమి ఇచ్చేయండి, మట్టి ఇచ్చేయండి. మీరు డాన్స్లు ఆడుకోవాలంటే వేరే పక్క పోయి ఆడుకోండి, మాకు మట్టి ఇచ్చేయండి. ఆ మట్టిలో ఏం రావుందంటే గోల్డ్ కన్నా చాలా వాల్యుబుల్ అయిన యురేనియం. హల్లెలూయా. దాన్ని న్యూక్లియర్ యూజ్ చేస్తారు, కరెంట్ ఉత్పాదన చేస్తారు, చాలా విషయాలకి యూజ్. వాళ్ళు అంటే దేవుడి ఒక్క మాటలో ఎన్ని విషయాలు చూడండి. హల్లెలూయా. ఆ మాటలో చూడండి, ఓ ఈ రాయి జమ్ బాగా, ఈ జమ్ కన్నా ఈ గోల్డ్ వాల్యుబుల్, ఈ గోల్డ్ కన్నా యురేనియం వాల్యుబుల్, యురేనియం కన్నా డైమండ్ వాల్యుబుల్. హల్లెలూయా. ఇదంతా ఎట్లా వచ్చిందంట, మళ్ళీ ఏమైతుందంట, ಇಷ್ಟಾರ್ಥವನ್ನು ನೆರವೇರಿಸಿದ ಮೇಲೆ ಏನಾಗುತ್ತೆ, వ్యర్థವಾಗಿ ಹಿಂದಿರುಗುವುದಿಲ್ಲ. అంటే నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట నీకు రివర్స్ కొడతాది. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఏమైతుంది, అది అట్లే పోయలే, ఏం మాట్లాడేసినా అట్లే పోయలే, అది రివర్స్ నీకే కొడుతుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా నోట్లో నుంచి వచ్చే ఒక్క మాట అయినా కూడా బయటికి వచ్చి అది కంప్లీట్ చెయ్యందే నా దగ్గరికి రిటర్న్ వచ్చలేదు. అది కంప్లీట్ చేసినాక యాడికి వస్తుందంట, రిటర్న్ వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట అన్నాను, బాల్ ఎంతమంది ఆడినారు, క్రికెట్ ఆడినారు, ఈ బాల్ కాలువలో పడింది, కాలువలో పడిన బాల్ తీసి గోడకి ఇస్టర్ కొడతారు, కొట్టిన వెంటనే ఏమవుతుంది, పోయేసి మళ్ళా రిటర్న్ వస్తుంది. నువ్వు పెట్టినప్పుడు నీ చేతి గలీజ్ చేయలేదా, నువ్వు కొట్టిన స్థలంలోనూ గలీజ్ అవుతుంది, నువ్వు రిటర్న్ కొట్టిన వెంటనే నీకు గలీజ్. అదే మధ్య ఒక డిజైన్ చేయాల, పెయింట్ లో అద్దుతాండ, పెయింట్ లో అద్ది అదే బాల్ కొడతాండ, కొట్టిన వెంటనే గోడకి పెయింట్ తగిలి ఒక మంచి డిజైన్ అవుతుంది, రిటర్న్ యాడికి వస్తాను, నా దగ్గర వస్తుంది. హల్లెలూయా. నా చేయి కొట్టి చేస్తారు, చూసినా. హల్లెలూయా. అట్లా మన మాటలు ఏమేం మాట్లాడినా కూడా అది వానికి ఎంత తగులుతుందో దాంట్లో సగం నీకు తగ్గుతుంది. హల్లెలూయా. అదిగా దేవుడు అనేది. నీ మాటల్లో ఏముందంట, ప్రావర్బ్స్ జ్ఞానోక్తిಗಳು, సామెతలు 18:21. హల్లెలూయా. 18:21 ఏమంటుంది, ನಿನ್ನ ತುಟಿಗಳ ಫಲವನ್ನು ಸಾಕಾದಷ್ಟು ತಿನ್ನುವೆನು, ಜೀವ ಮರಣಗಳು ನಾಲಿಗೆಯ ವಶ, వచన ప్రియరు ಅದರ ఫలವನ್ನು అనుభవిಸುವರು. ఆమేన్. హల్లెలూయా. వచన ప్రియరు అంటే మాట్లాడేకి ఇష్టపడే వాళ్ళు, నువ్వు ఏం మాట్లాడతావో దాని యొక్క ఫలాన్ని నువ్వే తింటావు. హల్లెలూయా. నువ్వు మాట్లాడేది వారి మీద ఎంతవరకు నిలబడతాదో అంతే నీ పైన కూడా నిలబడుతుంది. హల్లెలూయా. నువ్వు వీడు బాగుండి అని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నీ పైన కూడా వస్తుంది. నువ్వు వాడు నాశనం అవని అంటే మన పైకి వస్తుంది. హల్లెలూయా. సో మన నోట్లో నుంచి, అందుకే దేవుడు అనేది ఎవరు తన నోట్లో నుంచి ఏం మాటలు మాట్లాడకూడదంట, చెడ్డ మాటలు మాట్లాడదు. మనోళ్ళ నిలబడుకుంటే అయిపోయా, మన బట్టల నుంచి అన్ని చినిగిపోవాలి, అట్లు మాట్లాడతాం. నువ్వు ఏం మాట్లాడతావో రిటర్న్ అది ఎవరికి వస్తుంది, నీకుదా వస్తుంది. హల్లెలూయా. దేవుడు అంత పవర్. ఎందుకు దేవుడు మనం మాట్లాడే మాటలు మనకి రిటర్న్ వస్తుందంటే, మీరు వాక్యం పౌలు రాసింది చూస్తే, ఎవరైతే యేసు ప్రభులో జన్మించిండారో వాళ్ళు ఏమైంటారంట, నేను యేసు ప్రభులో జన్మించిన వెంటనే నేను ఇప్పుడు ప్రవీణ్ కాదు, నేను ప్రవీణ్ చచ్చిపోయేసినాను. హల్లెలూయా. ప్రవీణ్ ఏమైపోయినాను, చచ్చిపోయేసినాను. ఇప్పుడు నా లోపల ఎవరు ఉండేది, నాలో ఫుల్గా ఎవరు ఉండేది, యేసు. హల్లెలూయా.
అందుకు ఇప్పుడు యేసు ప్రభు పలికిన వెంటనే భూమి వచ్చిందా? ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడిన వెంటనే అన్ని కలిగిందా? ఇప్పుడు నా లోపల యేసు ఉన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడితే అది ఖచ్చితంగా ఏమవ్వాల? జరగాలి. హల్లెలూయా. నేను జీవం మాట్లాడితే జీవం అవ్వాలి. నేను శాపం మాట్లాడితే అది శాపము అవుతుంది. హల్లెలూయా. జీవిత చెప్పింది, నేను మా పెళ్లి రోజు పోయేటప్పుడు మా అవ్వ ఫోన్ చేసి, రే రారా కొంచెం ఆటోలో పిలుచుకోను, అది నన్ను బండిలో పిలుచుకోము బస్ స్టాండ్. జీవిత నా చెల్లెలు ఇద్దరు చెప్పిండ్రు పోవద్దు, ఆటో పట్టుకుని రమ్మను. నేను పెద్ద మనుషులు పిలిచేటప్పుడు పోవాలా అని చెప్పి పోయినా యాక్సిడెంట్ అయిపోయింది. హల్లెలూయా. యాక్సిడెంట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ నోట్లో ఏముంది? జీవం దేవుడు పెట్టిండాడు. పోవద్దంటే పోకూడదు. ఏమో ఒక విషయం దేవుడు పెట్టిండాడు. పిల్లి అడ్డం పోయిందని పోకుండా అదంతా కాదు. మన నోట్లో నుంచి జీవం కలిగిన మాట బయటకు వచ్చేటప్పుడు మనం దానికి కొంచెం శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. నేను దెబ్బతిని దాంట్లో నుంచి మీకు మాట్లాడి జ్ఞానం బోధిస్తాను. మీరు దెబ్బ తినుకోకుండా జ్ఞానం తీసుకోండి అని చెప్తాను. లేదు పాస్టరే, నాకు అట్లు కాదు. ఒక ఆమె నిందంట, ఒక అత్త కోడలు నిందంట. ఒకరోజు కోడలు ఏమేం పని చేయలేదంట ఇంట్లో. ఈరోజు నా కోడలు ఏమేం పని చేయలేదు అంటే పోయి అత్త అడిగిందంట, ఏం మా కోడల ఏంది ఈరోజు ఏం పని చేయలేదంటే, నువ్వు నన్ను తిట్టినే లేదు, నేను పని చేయలేదు. నువ్వు నన్ను తిట్టు, నేను పని చేస్తాను. హల్లెలూయా. అట్లా అది అలవాటు అయిపోయింది. నువ్వు తిడితేదా నేనేం చేసేకయ్యేది? పని చేసేకయ్యేది. నువ్వు తిట్టకపోతే నాకు మూడే రానంటాను పని చేసేది. హల్లెలూయా. అట్లా మన జీవితం అలవాటు. అట్లు కాదు, కొన్ని సందర్భాల్లో దాంట్లో నుంచి జీవం కలిగిన మాట బయటకు వస్తుంది. హల్లెలూయా. అది క్యాప్చర్ చేసుకోవాలి. ఆమేన్. మొన్న చెన్నైకి పోయేసి రిటర్న్ వస్తాము. మేము వచ్చేపాటికి కావేరి మూవ్ అవుతాను. నైట్ 9:15 కావేరి మూవ్ అవుతుంది. మేమేమనుకున్నాం 1 hour ముందు కదా వస్తుంది. సో నెక్స్ట్ 10:50కి ఒక ట్రైన్ ఉంది, అది 9:50కి రావచ్చు, లేదా 9:30కి రావచ్చు. వెయిట్ చేసాం అనుకుంటే పక్కలో వచ్చి నిలబడేసి, ఇప్పుడు పక్కలో నిలబడితే మేము పోయేటప్పుడు బుకింగ్ చేసుకున్నాం, రిటర్న్ వచ్చేటప్పుడు జనరల్లో వచ్చేసాము. ట్రైన్ వచ్చేటప్పుడు నేను సీట్ పట్టేసాను. చూస్తే నిండుకునేసారు. ఇప్పుడు ఆ ట్రైన్ నడిస్తే మళ్ళీ మాకు ఇంక పొద్దున్నేదా రావాలి. సరే చాలా కష్టం అయిపోయింది. ఎట్లా అని చెప్పి, సరే జీతాన్ని వీడే ఉండు, నేను లాస్ట్కి పోతాను. ఈ పక్క జనరల్ కంపార్ట్మెంట్, ఆ పక్క జనరల్ కంపార్ట్మెంట్. మెయిల్లో నేను ఆ పక్క లాస్ట్కి పోతాను. ఆడేమైనా సీట్ ఉందా అని చూసి ఫాస్ట్గా నడుచుకొని పోతున్నాను. పోయేటప్పుడు దేవుడు అది ఎందుకు ఫాస్ట్గా పోతాను అని లోపల మాట్లాడతాను. నేను అవును కదా, నా నోట్లోదా మాట ఉంది, నేను మాట్లాడను. హల్లెలూయా. యేసు నామంలో నేను జనరల్ కంపార్ట్మెంట్ లో 2 సీట్లు రిజర్వ్ చేస్తాను. హల్లెలూయా. ఏ కంపార్ట్మెంట్ లో? జనరల్ కంపార్ట్మెంట్ లో ఫ్రీగా రిజర్వ్ చేస్తాను యేసు నామంలో అని చెప్పి నేను నిదానం పోతాను. మళ్ళా దేవుడా టాయిలెట్ గీట్ల దగ్గర ఇచ్చావు, జీతాన్ని తిడతారు. టాయిలెట్ దగ్గర ఇస్తే జీత నన్ను తిడతారు. నాకు వచ్చి సెంటర్ గేట్ లో ఈ పక్కన ఆ పక్కన 2 సీట్లు ఆపోజిట్ సైడ్ లో సింగిల్ సీట్ కావాలి. చూడండి, దేవుడు ఒక్కసారి ఫ్రీ ఇచ్చేస్తే ఎన్ని కండిషన్లు పెడతాం మనం దేవుడికి. ఏమంట, రే నేను నీకు సీట్ ఇచ్చేదే పెద్ద విషయం, దీంట్లో నీకు కండిషన్లు టాయిలెట్ దగ్గర వద్దు, అది సెంటర్ గేట్ దగ్గర ఆ పక్క ఈ పక్క ఓకే, అది సింగిల్ సీటే కావాలి. ఎందుకు? కాలు చాపుకొని కూర్చుంది. వేరే ఎవరైనా ఎదురు కూర్చుంటే ఏం చేసే కైలా కాలు చాపుకుంది, ఇదికి వచ్చింటే నేను కాలు చాపుకోవచ్చు. అట్లా కండిషన్ పెట్టి నేను రిజర్వ్ చేసి అప్పుడు నిదానం పెట్టి పోయి చూస్తే నేను ఏ సీట్ అడిగినానో ఆ సీట్ ఖాళీగా ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఇంకోటి ఏంటంటే ఆ సీట్ ఖాళీగా ఉంది. జీవిత దగ్గర కాట్పడి వరకు పెద్ద సీట్లో పండుకొని కూడా వచ్చింది. ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్. నువ్వు అడిగింది పండుగ వచ్చింది. ఒక ఆయన ఉంటాడు, ఆయన మేడం బంద్ మణికొలి అంటాను. హల్లెలూయా. సీట్ ఖాళీ ಇದೆ, బంద్ మణికొలి. జీవిత నేను పోయేస్తే ఆడే బుక్ చేసేసిన రిజర్వేషన్ సీటు అట్లా ఉంటుంది, నువ్వు పోయి పండుగ. హల్లెలూయా. సో మనం అడిగే దానికన్నా ఎక్కువ చేయాలంటే ఫస్ట్ నువ్వు అడగాలి. అడుక్కోకుండా నీకేం చేసేది దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కానీ ఈ అడిగే మాటకి
ముఖ్యమైనది ఒకటి. ఇప్పుడు మీరు చెప్పండి, సమ్మ టేస్ట్గా ఉండే ఒక చారు మీ లైఫ్లోనే. నేను ఒకసారి హోస్కోటల్లో పోయినా, 2 ఇడ్లీలకి 3 సార్లు చారు తీసుకున్నా. అంత టేస్ట్గా ఉండేది. అంత టేస్ట్గా ఒక చారు చేసి ఉప్పు వేయలేదు, ఎట్లుంటుంది? ఒకే ఒక ప్రోడక్ట్ కదా మిస్ అయిండేది. నువ్వు ఉప్పే లేకపోతే ఆ ఇడ్లీలో అద్దుకొని ఉండే దాంట్లో సగము పెట్టేసి వచ్చేస్తాం. కానీ కరెక్ట్ టేస్ట్ లో అన్ని ఉండిందంటే వారుకొని తినేస్తాం. ఎవడో ఒక రెండు చిన్న వారుకొని తినేస్తాం మేము. ఎట్లా వారుకొని హల్లెలూయా. అట్లా మన మాట బయటికి వచ్చేకి ముందు దాంట్లో ఒక్క చిన్న విషయం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏమి అది సాసు గింజంత విశ్వాసం నీలో ఉండి ఈ కొండను పెకిలింపబడి సముద్రంలో పడు అంటే అది ఏమవల్ల పడాలి. హల్లెలూయా. సో నీ మాట బయటికి వచ్చేకి ముందు ఒక విశ్వాసం ఆ మాటకి బలం ఇవ్వాలి. హల్లెలూయా. ఆ విశ్వాసం ఆ మాటకి బలం ఇవ్వకపోతే ఆ మాట మాట్లాడి వేస్ట్. హల్లెలూయా. బైబిల్ ఇంకొక మాట అంటుంది, వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. ముఖ్యంగా నేను ఈ పక్క చెప్పలే, ఈ పక్క చెప్తాను. వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. హల్లెలూయా. ఎవరి దగ్గర చెప్తాను? లేడీస్ దగ్గర చెప్తాను. జెంట్స్ ఎక్కువ మాట్లాడారు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చేరుకుంటే ఏదో ఒక పిచ్చి మాటలు మాట్లాడు. కానీ జీవితకాలం అంతా పిచ్చి మాటలు మాట్లాడేది ఎవరంటే ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పలే, ఆడవాళ్ళు నన్ను ఏమి తిట్టుకోవద్దండి. నేను ఫస్ట్ అడిగిన ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా. సో మన నోట్లో దేవుడు జీవము మరణము 2 పెట్టిన దానివల్ల మరణాన్ని మనం మాట్లాడనే గుడ్. హల్లెలూయా. ఎందుకంటే మనకేం లేదు, మనకి మరణము లేదు, మనం నిద్రిస్తాం. సో మనకు సంబంధం లేని విషయాల్ని మనము మాట్లాడకూడదు. హల్లెలూయా. మరణం నాకు లేదు కాబట్టి నేను మరణాన్ని మాట్లాడాను. నువ్వు సావురా, అది మరణం. హల్లెలూయా. నువ్వు సావురా అని వెంటనే దాంట్లో నుంచి కొంచెం నీకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒక ఇంటికి తట్టులో బిర్యానీ పెట్టి ఇచ్చారు, ఖాళీ తట్టు రిటర్న్ ఇస్తారా? ఎవరైనా మంచి వాళ్ళు ఏంటే ఏదైనా పెట్టిస్తారు. అట్లా నువ్వు ఏదైనా ఇస్తే రిటర్న్ నీకు వాళ్ళు పెట్టి ఇస్తారు. హల్లెలూయా. సో మన మాటలు దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రతి ఒక్క నైవేద్యము, నువ్వు మాట్లాడే మాట దేవునికి నైవేద్యంగా ఉండాలి. ఆ నైవేద్యంలో కొంచెము ఉప్పు చేర్చాలా. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ప్రతి నైవేద్యంలోనూ ఏం చేర్చాలా? ఉప్పు లేకుండా దేవుడు ఏ సాక్రిఫైస్ బలిని తీసుకునేది. హల్లెలూయా. సో ఉప్పు అనేటప్పుడు విశ్వాసాన్ని చూపిస్తాను. ఆమేన్. నీ విశ్వాసం చూడండి. యేసు ప్రభు పోతాడు, తనకి చాలా ఇష్టమైన ఒక మనిషి చనిపోతాడు, లాజరు. చనిపోయిన వెంటనే యేసు ప్రభు దగ్గర పోయి చెప్తాను, ప్రభా మరి నీ ఫ్రెండ్ చచ్చిపోయాడు. అవునా, సరే ఓకే. వస్తాడని చూసిండు, రాలే. ఇప్పుడన్నా మనకి ఫ్రీజర్ బాక్స్ ఉంది, ఆ కాలంలో ఏ బాక్స్ లేదు. ఏదో ఇస్తాడు, అదో వస్తాడు అని ఎదురు చూస్తా అంటే రానే లేదు. సరే యేసు ప్రభు రాలేదప్ప, మనం ఏం చేస్తాము? పాతి పెట్టేస్తాం. హల్లెలూయా. తీసుకొని పోయి పాతి పెట్టి, ఆ వాళ్ళ ఊర్లో పాతి పెట్టాలంటే ఏం చేయాలంటే బట్ట తీసుకొని ఫుల్గా చుట్టి అంతా కట్టేస్తాం. హల్లెలూయా. పాతి పెట్టేసిన వెంటనే 3వ రోజు అయింది. 3వ రోజు ఏం, ఫస్ట్ రోజు చచ్చిపోయాడు. సెకండ్ రోజు ఏం బయటకు వస్తుంది? ఆ శరీరంలో నుంచి వాసన బయటకు వస్తుంది. 3వ రోజు బాడీ ఏమైతుంది? డీకంపోజ్, చెడిపోయేకి, శరీరము కుళ్ళిపోయేకి స్టార్ట్ అయ్యాడు. యేసు ప్రభు 3వ రోజు వచ్చిన 4వ రోజు కుళ్ళిపోనీడు. హల్లెలూయా. ఎందుకంటే వాడి శరీరం కుళ్ళిపోయినా కూడా నా మాట బయటకు వచ్చిందంటే అది బాగోదు. హల్లెలూయా. వాడి శరీరం కుళ్ళే పోని, వాడు చచ్చే పోని, వాడు ఏమే కానీ నేను వచ్చి లాజరు బయటికి రా అంటే ఐఎమ్ నాట్, నేను వచ్చి వాడిని ఇప్పుడుండే స్థలాన్ని ముట్టెళ్ళే, వాడి ప్రాణం పోయే స్థలాన్ని పోయి ముడతాను. నా మాట ఏ స్థలాన్ని ముడుతుంది? నేను ఇప్పుడుండే స్థలాన్ని వాడు ముట్టెళ్ళే, కుళ్ళిపోయిన బాడీని నేను ముట్టెళ్ళే. వాడు ప్రాణం పోయేక ముందు ఒక క్షణం నించుడు, ఆ క్షణాన్ని నేను పోయి ముడతాను, అప్పుడు వాడి బాడీకి జీవం వస్తుంది. హల్లెలూయా.
నా శరీరంకి ఎంత పవర్, నా మాటకి ఎంత పవర్ ఉందంటే అది ప్రీవియస్ పద్ధతి. జీవిత విషయానికి వస్తాను. ఆయన ప్రాఫిట్ ఏం చేశాను, జీవితాన్ని ఒక మాట అడిగారు, మా మీ ఇంట్లో ఎవరన్నా పాము పుత్తుకి పూజ చేసిన వాళ్ళు ఉంటారా అంటే మా అవ్వ చేస్తాను. సరే నువ్వు నిలబడేటప్పుడు నీకన్నా ఆ పుత్తు హైట్గా ఉందే అని అడిగాను. నేను ఊరికి ఆయన దగ్గర తమాషకి చెప్పిన, ఇప్పుడు నిలబడినా పుత్తు హైట్గా ఉంటుంది అని చెప్పిన. అట్లా కాదు, నువ్వు నిలబడేటప్పుడు నాకు తెలీదు ఆయన ఏ టర్మ్స్ లో మాట్లాడుతున్నాడు, నేను నార్మల్గా అడుగుతున్నాడు అనుకో. నువ్వు నిలబడినప్పుడు అప్పుడు జీవితాన్ని లేదు, నేను ఆ పుత్తు దగ్గరికి పోయిన మా అక్క పోతాను. హల్లెలూయా. వేరే ఆయన ఏం మాట్లాడలే, ఫోన్ కట్ చేసిన వెంటనే ఆయన నా దగ్గర చెప్తున్నాడు, నేను మాట్లాడేటప్పుడు నా ఆత్మని దేవుడు తన చిన్న వయసుకి పిలుచుకొని. హల్లెలూయా. తన ఆత్మని ఏ వయసుకి పిలుచుకొని? చిన్న వయసుకి పిలుచుకొని పోయేటప్పుడు వీళ్ళు పోయి పుత్తు దగ్గర నిలబడుకోండి నేను చూసిన. అప్పుడు వీళ్ళకి ఆ పుత్తుకి ఒక సంబంధము ఏర్పడింది. హల్లెలూయా. ఆ నిమిత్తము ఒక శాపము వీళ్ళ శరీరంలో ఉంది. హల్లెలూయా. నేనేం చేసిన, అక్కడికి పోయి ఆ సంబంధం కట్ చేసిన. ఆ కట్ చేసిన వెంటనే నీ చేతిలో నుంచి ఏదో పోయింది, ఇప్పటి వరకు నొప్పి రాదు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాటకి, దేవునికి హీ హాస్ డిఫరెంట్ పోర్టల్స్, డిఫరెంట్ రూల్స్. ఇదంతా మీకు అర్థమయ్యలేదు. దేవుడు వచ్చి మనం ఈ రూమ్ లేక రావాలంటే మనకి ఎన్ని దారులు ఉంటాయి? ఒకే దారి. కానీ ఈ ఇంటి ఓనర్ తెలుసు ఇంకొక దొంగ దారి ఉంది. అవునా? హల్లెలూయా. వారానికి ఒకసారి వచ్చే వాళ్ళకి ఇది, కానీ ఈ ఓనర్ మాత్రం తెలుసు ఆ స్క్రీన్ ఎత్తితే చూడండి దొంగదారు. కానీ యేసు ప్రభుకి ఏ దారి లేదు, ఆయన ఎట్లయినా రావచ్చు కదా. అట్లా యేసు ప్రభు ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు. మాకిదా టైం ఉండేది, మనకిదా మనం ఎక్కడ జీవిస్తున్నాం? నోట్ దగ్గర చెప్పండి, బతుకుంటే వాళ్ళంతా చెప్పండి, మీరు ఎక్కడ జీవిస్తున్నారు? అప్పుడు సగం మంది చచ్చిపోయేసి ఉంటారు. భూమి మీద. భూమికి రాత్రి పగులు కలిగేది దేని వల్ల? సూర్య చంద్రుడు వల్ల. హల్లెలూయా. ఈ సూర్య చంద్రుడు భూమి పైన ఉండేంత వరకు భూమి ఇట్లా తిరిగింది. ఇద్దా భూమి, ఇది సూర్యుడు, నల్ల సూర్యుడు, ఇది భూమి. ఈ పక్క ఇప్పుడు వెలుతురు ఉంది, ఇది ఇట్లా తిరిగిన వెంటనే ఈ పక్క వెలుతురు వస్తుంది, ఈ పక్క చీకటి అయిపోతుంది. ఇది మళ్ళీ ఈ పక్క వచ్చిందంటే ఈ పక్క వెలుతురు వచ్చి ఈ పక్క చీకటి అయిపోయాయి. సో ఈ భూమిలో ఉండే వాళ్ళకు దా టైం. ఈ సూర్యుడిని చుట్టుతాండే దాని వల్ల 24 గంటల సేపులో ఈ సూర్యుడిని ఈ భూమి తిరుగుతా ఉంది. హల్లెలూయా. మొన్న ఎవడో ఒకడు కనిపెట్టి ఆ రీల్స్ చూసేటప్పుడు చెప్తున్నాడు, ఏదో ఒక డేట్ చెప్పి ఈ రోజు భూమి కొంచెం ఫాస్ట్ గా తిరిగేసి. సరే నెక్స్ట్ ఏమో చెప్తాడు, ఎంత ఫాస్ట్ గా జరిగిందంటే 1 సెకండ్ ఫాస్ట్ గా వచ్చింది. అప్పుడు నీ వాచ్ సర్లేదురా. హల్లెలూయా. ఏం సర్లేదు? నీ వాచ్ సర్లేదు. భూమి దేవుడు చెప్పేంత వరకు ఆ టైము తిరుగుతుందా ఉంటుంది. హల్లెలూయా. సో ఈ భూమిలో ఉండే దాని వల్ల మనకి 24 గంటల సేపు ఉంది, మనకి డైలీ 7 రోజులు ఉంటాయి, 365 రోజులు ఉంది. యేసు ప్రభు ఈ భూమికి సూర్యుడికి దగ్గర లేదు, హీ ఈస్ అవుట్ ఆఫ్ దట్. హల్లెలూయా. ఆయనకి టైం లేదు. ఆయన అనుకుంటే నీ బిడ్డతనానికి పోవచ్చు, నీ కరువుకు పోవచ్చు, నువ్వు తల్లి గర్భంలో ఉండే కరువుకు పోవచ్చు, యాడికైనా పోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యేసు ప్రభు ఎవడున్నాడు? ఇప్పుడు ఆ యేసు ప్రభు ఎవడుంటాడు? ఆయన యాడికన్నా పోవచ్చు కదా, ఆయన ఏమన్నా మాట్లాడచ్చు కదా, ఆయన ఏం మాట్లాడినా జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ యేసు ప్రభు ఎవడుంటాడు? అప్పుడు మనకి ఆ పవర్ దేవుడు ఇచ్చిండాడు, మనకి తెలియదు. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే అది జరిగే తీరాలి. నైట్ నేను పండుకునేటప్పుడు, సరే మీకు తెలుసు ఈ రీల్స్ చూసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. హల్లెలూయా. రీల్స్ చూసేవాళ్ళు. అవును, సిస్టర్ చూస్తుంది, నాకు అప్పుడప్పుడు ఫేస్బుక్ లో నుంచి పంపిస్తాను. హల్లెలూయా. రీల్స్ చూసి నన్ను ఒకసారి పంపించింది. ఏమని? అది ఆ రోజే చెప్పడం అనుకున్నాను, మర్చిపోయాను. ఏం పంపించిందంటే, ఏదో పాస్టర్ మాట్లాడుతున్నారు,
భార్యని కొట్టకూడదు. నేను ఎప్పుడు రా కొట్టినాను? నేను ఈ అమ్మ ఎందుకురా నాకు పంపిస్తాను? నేను ఏ భార్యని కొట్టినాను? ఇంకా అది నన్ను కొట్టకపోతే మంచిది. హల్లెలూయా. ఈమె ఎందుకు నాకు పంపించింది? సండే అడగాలనుకున్నా, మర్చిపోయాను. హల్లెలూయా. రీల్స్ చూసే వాళ్ళకి తెలుసు, ఒక రీల్ తో ఆగాలి. ఇట్లా 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 యేసు నామంలో చెప్తాను, రీల్స్ చూసే వాళ్ళకి ఏళ్ళు ఉండకూడదు. పట్టుకోవాలి కదా భర్త. ఏ రీల్స్ ఏళ్ళు అయితే రీల్స్ ఆ ఏళ్ళు పని చేయదు. హల్లెలూయా. ఈ ఏకలవ్య దగ్గర వాళ్ళ గురువు అడిగిందంట, ఏకలవ్య దగ్గర గురు దక్షిణగా నాకేమి ఈ ఉంగరము. హల్లెలూయా. అట్లా యేసు ప్రభు కోసం మీ ఉంగరాలు ఇచ్చేసి, మీ ఉంగరాలు యేసు ప్రభు కోసం మీ ఇది ఫింగర్లు ఇచ్చేయండి, మీ ఏళ్ళు ఇచ్చేయండి. పాస్టర్ కోసం దాంట్లో ఉండే ఉంగరాలు ఇచ్చేయండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూస్తే మన లోపల యేసు ప్రభు ఉన్నాడు. ఈ రీల్స్ చూస్తా దాంట్లో ఏమో చెప్పే క్వశ్చన్ మర్చిపోయింది. సార్ టాపిక్ ఇచ్చేసాం, అదొక పాయింట్ వచ్చింది, జ్ఞాపకం వస్తే చెప్తాను. హల్లెలూయా. కానీ మీ లోపల యేసు ప్రభు జీవిస్తాడు అనేది మీరు మర్చిపోతే అది కూడా ఒక పాపం. హల్లెలూయా. మీ లోపల యేసు ప్రభు జీవిస్తాడని మీరు తెలుసుకుంటే, మీరు యేసు ప్రభుతో నిండి ఉండాలని తెలుసుకుంటే, మీ ధ్యానం అంతా యేసు ప్రభుగా ఉంటాడు. మీరు నడిచేటప్పుడు యేసు ప్రభుగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీకు ఈడ కొంతమంది ఉంటారు సినిమా పైతలు, సినిమా స్టార్లు, మెంట్లోళ్ళు. మేము వాళ్ళ పేర్లు చెప్పలేము, ఎందుకంటే హర్ట్ అయినా పర్లేదు, పేరు చెప్పచ్చు. వాళ్ళకి చూస్తే ఇప్పుడు నేను కూడా అప్పుడులలో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. యేసు బైబుల్ ముట్టాడు, గాడికి పోయినా వేసుకుని గీరుకుంటా అంట. ఏమి ఇంకా ఇదేం రాలేదు, రక్తం రాలేదు, అంత గీరుకునేస్తున్నాను. అట్లా అనుకున్నాను. నేను చాలా స్టైల్ చేస్తాను, రజనీ ఫ్యాన్ గా. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని ఫ్యాన్లు, ఆ మేనరిజం ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఆయన్ని ఫాలో చేస్తావు. హల్లెలూయా. ఎవరి దగ్గర మాట్లాడినా చాలా నొప్పిస్తాను. ఇప్పుడు నేను డైలీ నా కొడుకు దగ్గర తొక్కించుకుంటాను, ఎందుకంటే అప్పుడు అట్లా అనేది దేవుడు అట్లా అంటారా పెడతాను, నొప్పి నీకు పెట్టినాడు. హల్లెలూయా. సో ఎవరి దగ్గర చూసినా ఇట్లా అనేది, ఇట్లన్నా అట్లే పోయేసింది, అట్లే పోయేసింది. అట్లా మనము ఎవరిని ఫాలో చేస్తామో వాళ్ళ స్టైల్ మనలోకి వచ్చేస్తుంది. ఆమేన్. కానీ ఇప్పుడు నేను యేసు ప్రభువుని ఫాలో చేస్తాను. హల్లెలూయా. ఆయన నాలో నిందుకొని వేసింటాడు, ఆయన నాలో ఎప్పుడు ఉన్నాడు. నేను నడిచేటప్పుడు యేసు ప్రభువుని చూపాను, నేను చేయి పెట్టేటప్పుడు యేసు ప్రభువుని చూపాను. నాకు మొన్న ఇదంతా అనుకునేటప్పుడు దేవుడు నాకు ఒక పాట ఇచ్చాడు. మళ్ళీ నేను ఆఫ్ చేసినాక ఆ పాట పడతాను, రిలీజ్ కాలేదు కదా అందుకు. హల్లెలూయా. సో మన ఫీలింగ్ ఎట్లుండాలంటే, నేను యేసు ప్రభుతో నడుచుకోబోలే, నేను యేసు ప్రభుగా నడుచుకోబోతాను. హల్లెలూయా. నేను ఎట్లా నడుచుకోబోతాను? నా పక్కల యేసు ప్రభు లేదు, నా పైన యేసు ప్రభు లేదు, నేనే యేసు ప్రభుగా నడుచుకోబోతాను. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఏడున్నాడు? నా పౌలు అంటున్నాడు, నువ్వు బాప్టిజం తీసుకొని నువ్వు యేసు ప్రభులోకి వచ్చిన వెంటనే నువ్వు చచ్చిపోయేసింటావు. ఇంకా నీలో నువ్వు లేదు, నీలో ఎవరు ఉండేది? క్రీస్తు ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రవీణ్ మర్గయ్య 2004 లో ప్రవీణ్ ఏమైపోయా మర్గయ్య. ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? తీసుకున్న వాళ్ళంతా ఏ రోజు బాప్టిజం తీసుకున్నారో ఆ డేట్ జ్ఞాపకం పెట్టుకోండి. ఆ రోజు వాళ్ళు చచ్చిపోయారు, మీకేం ఇంకా మాలేదు అంతే. హల్లెలూయా. ఇప్పుడు మీ లోపలంతా ఎవరు ఉండేది? యేసు ప్రభు. హల్లెలూయా. ఇంకా మీరు నడిచేటప్పుడు యేసు ప్రభు, మీరు కూర్చునేటప్పుడు యేసు ప్రభు. హల్లెలూయా. మా నాయన ఒక పాట కట్టారు, కన్ను మూసిన యేసే, తీసిన యేసిన కన్నులలో యేసే, నా కలలో యేసే, ఇలలో యేసే, యేసు మాత్రమే. హల్లెలూయా. సో మనం ఎక్కడికి పోయినా ప్రవీణ్ లేదు, ప్రవీణ్ డౌన్, యేసు ప్రభు. హల్లెలూయా. సో మీరు ఆ ఫీల్ లో నడుచుకుంటా అంటే మీ మాటలు కూడా మారుతుంది. మీ మాటలు మారుతుందంటే మీ మాటల్లో జీవం వస్తుంది. డైలీ మీరు ప్రార్థన చేయాలి. పొద్దున్నే లేచిన వెంటనే
ఈ రోజు నేను ఏం మాట్లాడితే అది జీవం లేక రావాలి. హల్లెలూయా. ప్రభువా ఆ మాటకి జీవం ఈ నువ్వు ఎప్పుడు అడుగుతాండావో అది అక్కడ ఓపెన్ అయిపోతుంది. నువ్వు అడిగేంత వరకు ఓపెన్ అయ్యాలి. ఇప్పుడు మనం అంటాం కదా, బిడ్డ ఏడిస్తేదా ఏమిస్తాం ఆ బిడ్డకి? పాలిస్తాం. ఏడవకపోతే నువ్వు అడిగేంత వరకు, నువ్వు నోరు తెరిచి చెప్పేంత వరకు అది అక్కడ క్లోజ్ లోదా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు నోరు తెరిచి అడగల, ప్రభువా నా మాటలు ఏముండాలా? జీవం ఉండాలి. నా ధ్యానము చెడ్డగా ఉండకూడదు. నా ధ్యానము చెడ్డగా ఉండకూడదు. నీ ధ్యానంగా మారి. నేను ఒక మనిషిని చూస్తానేటప్పుడు ఆ మనిషి, ఇప్పుడు నేను శబరీష్ ని చూస్తాను, జోషన్ చూస్తాను, ఎవరిని చూస్తానో దాంట్లో జోషన్ కనపడకూడదు. మీరు ఆ జోషన్ ని చూసేటప్పుడు ఎట్లా కనిపిస్తారో అట్లా నాకు కనిపించదు. హల్లెలూయా. నేను జోషన్ ని చూసేటప్పుడు జోషన్ ముఖం మారుతుంటా. కానీ ఇదే యేసు ప్రభు చూసేటప్పుడు ఇట్ ఇస్ డిఫరెంట్. అది వేరే మాదిరి. హల్లెలూయా. ఆ జోషన్ సమస్యలు ఒక పక్క వస్తా ఉంటది, జోషన్ యొక్క సంతోషాలు ఒక మాదిరి వస్తా ఉంటది, జోషన్ మైండ్ ఏమి ఎట్లా ఇదంతా వస్తుంది. హల్లెలూయా. సో నా తలంపులు మీ మాదిరి ఉండాలి, నా చేష్టలు మీ మాదిరి ఉండాలి, నా చేతులు మీ చేతులుగా మారాలి, నా కాళ్ళు మీ కాళ్ళుగా మారాల, నా హృదయం పరిశుద్ధపరిచి నీ ఆలయంగా మారాల. ఆమేన్. ఇది డైలీ పొద్దున్నే మీరు చెప్పండి. మీలో ఇంక మీదట మిమ్మల్ని మీరు చూసుకునేలే, మీలో యేసు ప్రభుని చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మీలో మిమ్మల్ని చూసుకోవద్దండి. హల్లెలూయా. అర్థం లేకపోయిన వెంటనే మీలో మిమ్మల్ని చూస్తే చచ్చిపోయిన శవాలుగా కనిపిస్తాయి. మీలో ఎప్పుడు యేసు ప్రభుని చూసే స్టార్ట్ చేస్తారో మీరు వచ్చి డిఫరెంట్ పర్సన్. యువర్ డిఫరెంట్ పర్సన్. నేను పరలోకంలో నుంచి మేము ప్రార్థన బయట మీటింగ్లు పెడతాం. వాన చెప్పాలి యేసు నామములో మీటింగ్ అయిన వరకు వాన రాదు. హల్లెలూయా. యెహోషువ యుద్ధం చేస్తా అంటాడు. ఎంతో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎన్నోసార్లు. వాన అయ్యి ఆమేన్ అని చెప్పి అందరూ కార్లు ఎక్కేటప్పుడు వాన వస్తుంది. నేను చూసిన చాలా మీటింగ్. హల్లెలూయా. ఓకే. నెక్స్ట్ బైబిల్లో యెహోషువ యుద్ధం చేస్తా అంటాడు. సాయంత్రం లోపల యుద్ధం ముగించాలి. సూర్యుడు కింద అస్తమిస్తుంది. సూర్యుడు స్టాప్. బైబిల్లో ఉంది. ఆ యుద్ధం ముగించేంత వరకు సూర్యుడు అస్తమించలేదు. హల్లెలూయా. మోసే పోతాడు. సముద్రం అడ్డం ఎందుకుంటా సైడ్ దాటిపోతాడు. హల్లెలూయా. సో ప్రతి ఒక్కటి దేనికి లోబడతానంటే నీ మాటకి లోబడతాను. కానీ నీ మాటలో విశ్వాసం ఉండాలా, నీలో క్రీస్తు ఉండాలి. హల్లెలూయా. నేను ప్రవీణ్ గా మాట్లాడితే నా భార్య కూడా నా మాట వినలేదు. నేను యేసు ప్రభుతో నిండి మాట్లాడితే సకల సృష్టి చేంజ్ అవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను వచ్చి నెల్సన్ కి మంచి ఆశీర్వాదాలు రావాలా, మంచి సంబళం రావాలా అని నేను చెప్తే ఏ కంపెనీలో నుంచి మంచి సంబళం ఉందో ఆ మాటపై ఎదుగుతుంది. హల్లెలూయా. ఆ కంపెనీలో నుంచి ఒక కాలు వస్తుంది. దట్ ఈస్ గ్రేస్. హల్లెలూయా. ఆ కంపెనీకి పోతాడు, అడగని సర్టిఫికెట్లు ఈ దగ్గర ఉంటది. అదంతా దేవుని కృప. వాళ్ళు అడిగే దానికన్నా తక్కువ ఉన్నా కూడా పని చిక్తుంది. ఎందుకంటే ఆ మాట పని చేస్తుంది. హల్లెలూయా. నేను పని చేసేది వద్దు. చూడండి, నేను 2016 నుంచి పని చేయలేదు. నేను జరుగుతాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మా మాటకు పవర్ ఇచ్చింది. ఇంతవరకు మేము బియ్యం తీసేయలేదు. ఎట్లా జరుగుతుంది? ఈ రోజు లాస్ట్ పావు వేస్తానమంటే ఆ రోజు బియ్యం ఎక్కడి నుంచో వస్తుంది. ఎక్కడి నుంచి తెలియదు. ఎందుకంటే మేము ఆ పోర్టల్ ఓపెన్ చేసేసినాం. మాకు బియ్యం రావాలని వెంటనే ఇది చేస్తారు తెలుసా, ఈ టచ్ చేయని కొన్ని మిషన్లు ఉంటాయి. టచ్ చేయకుండా మీరు మాల్స్ లేకపోయి టాయిలెట్స్ లేకపోతే చేయి దగ్గర తీసుకొని పోయిన వెంటనే నీళ్లు ఓపెన్ అవుతుంది. అట్లా మా దగ్గర లాస్ట్ బియ్యం గ్లాస్ ఉంది. ఇక్కడ పోసి ఇటు పెట్టిన వెంటనే నిండుకోవాలి. అదిదా సారేబాద్ విధవకి ఇచ్చిన దేవుడు ఆశీర్వాదం మనందరికీ దేవుడు ఇచ్చిందా. మనం దాన్ని ఓపెన్ చేయాలి. ఎట్లా? మీ మాట వల్ల. యేసు నామములో ఈ గ్లాస్ నిండాలి. హల్లెలూయా. లోకం వాళ్ళకి ఇది మెంటల్ గా అనిపించచ్చు. పౌలు అంటున్నాడు, మీకు నేను బుద్ధిశాలిగా ఉండేదానికన్నా యేసు ప్రభు కోసం నేను పిచ్చోడుగానే జరుగుతాను.
హల్లెలూయా. దావీదు డాన్స్ ఆడుకొని వస్తాడు, వాళ్ళ భార్య ఏం పిచ్చోడువా నువ్వు అంటే, నేను పిచ్చోడుదా, నేను యేసు ప్రభు కోసము పిచ్చోడు. ఎప్పుడు ఆ పిల్ల దావీదుని చూసి పిచ్చోడు అనిందో మిఖాయేల్కి మళ్ళా బిడ్డలే పుట్టలేదు. హల్లెలూయా. నేను దేవునికి ఒక పిచ్చోడు అయ్యేది నాకు చాలా మంచిది. హల్లెలూయా. ఇక మీదట మీ మాటలు ఎట్లుండాలంటే ఏ చెడ్డ మాట బయటికి రావద్దు. ఈ భాగం ఉంది చూడండి, ఈ శరీరానికి చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి లోపలికి పోయేది నీ శరీరానికి ఎంత మంచిదో, దీంట్లో నుంచి బయటికి వచ్చేది నీకు అంతే మంచిది. హల్లెలూయా. ఈ పెదాల్ని చాలా హుషారుగా కాపాడుకోవాలి. నేను జీవితాలకు చెప్తాను, అందరికీ చెప్తాను. ఒక మాట మీరు మాట్లాడే ముందు 5 సెకండ్లు యోచన చేయండి. ఈ మాట బయటకు వచ్చిందంటే అది నీకు రిటర్న్ ఆశీర్వాదం శాపం వస్తుంది, కానీ దాన్ని నువ్వు స్టాప్ చేసే కయ్యాలి. హల్లెలూయా. మాటని తోటని స్టాప్ చేసేకి అయ్యాలి. ఒకసారి గంటలో నుంచి బయటికి పోయిన తోట, ఒకసారి నోట్లో నుంచి బయటకు వచ్చిన మాట ఆగాలి. సో ట్రిగర్ ప్రెస్ చేసే ముందు యోచన చేయండి, మాట్లాడేకి ముందు యోచన చేయండి. ఇది మాట్లాడితే వాళ్ళకి ఉపయోగమా, ఇది మాట్లాడితే వాళ్ళకి ఏమైనా ఆశీర్వాదమా? హల్లెలూయా. ఎందుకంటే దాంట్లో మీ యొక్క జీవితం కూడా ఉంది. హల్లెలూయా. ఇంకా ఉంది మాట్లాడేది కన్నా టైము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒక పాట పాడేటప్పుడు మీరు కాணிకల్ని దేవుని యొక్క సన్నిధానం తెచ్చి హల్లెలూయా హల్లెలూయా రబల శిరిది గిదల సరగదుర ఆమేన్. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన సాలునా. యేసు నీవు మేలులకై నే బదులుగా ఏమేను, నా దేహమే యాగముగా అర్పించిన సాలునా. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీవు మేలులకై నే బదులుగా ఏమీను, నా దేహమే యాగముగా అర్పించిన సాలునా. ప్రతి